రైట్ ఇక సుప్రీంకోర్టు ఎస్ఎల్పీని కొట్టేసిన నేపథ్యంలో ఇకపై తెలంగాణకి 42% రిజర్వేషన్లు ఉండకపోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఇకపై పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా కార్యాచరణ తీసుకుంటుందని దానిపైన మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వానికి ఇదొక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు అయితే ఇస్తోంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి కోటాని అమలు చేయవద్దు అని చెప్పి స్పెషల్ లీవ్ పిటిషన్ ని కొట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఇకపై బీసీలకు 42% రిజర్వేషన్లు అనేవి ఉండకపోవచ్చు అని స్పష్టమవుతోంది. పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ సర్కార్ దీనికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా తీసుకుంటారు అనే దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది.